ఫ్రై చేశాను, కాకరకాయ కారం పొడి చేశాను. ఇంక మిగిలిపోయిన కాకరకాయ పులుసు అయితే ఈరోజు చేస్తాను. నాకు పెళ్ళికాక ముందు పెళ్ళైన తర్వాత కూడాను నాకు ఈ కాకరకాయ అంటేనే అసలు ఇష్టం ఉండేది కాదు. మా ఆయన అప్పుడప్పుడు తీసుకొస్తే వండేదాన్ని, కానీ నేను అస్సలు తినేదాన్ని కాదు. మా ఆయనకే వేసేసేదాన్ని. ఈ యూట్యూబ్ పుణ్యమా అని కాకరకాయలతో పులుసు, పొడులు, ఫ్రైలు ఒక్కోసారి ఒక్కోలా చేసి పెడుతుంటే కాకరకాయలు అప్పుడప్పుడు తెచ్చే మా ఆయన ఇంకా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తీసుకొచ్చేస్తున్నారు. ఇంక నేను కూడా ఇలాగ రకరకాలుగా ట్రై చేసి తింటున్నాను కదా, నాకు కూడా ఇప్పుడు కాకరకాయ అంటే బాగా అలవాటైపోయింది. అలాగని కాకరకాయ నా ఫేవరెట్, నాకు ఇష్టం అని చెప్పలేను, కానీ కాకరకాయ ఇప్పుడు తింటున్నాను. ఇంకా ఇలా కాకరకాయతో ఏం వండినా సరే మా పిల్లలు మాత్రం తినట్లేదు. ఇంకా వాళ్ళకి మళ్ళీ సపరేట్ గా ఏదో ఒకటి వండాల్సి వస్తుంది. కాకరకాయ పులుసు ఉగాది పచ్చడిలాగా ఉప్పు, తీపి, కారం, పులుపు, చేదుతో అన్ని రుచులు కలిసి ఉంది. వేడి వేడి అన్నంలో కాకరకాయ పులుసు వేసి మా ఆయనకి వడ్డించి ఏమంటారో ఏంటో అనుకున్నాను, కానీ టేస్ట్ బాగుంది, సూపర్ వచ్చింది అన్నారు. నేను కూడా టేస్ట్ చేశాను, నాకు కూడా బాగా నచ్చింది. బాయ్ బాయ్.